హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చాలా సులభంగా, అది కూడా 2 నిమిషాలలో చాలా టేస్టీగా తినాలనిపించే ఎగ్ మసాలా పొరుటుని ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ రెసిపీని నేను చిన్నపిల్లల కోసమే చేస్తున్నానండి. అంటే కొందరు పిల్లలు ఎగ్ తినకుండా మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి వారి కోసం ఈ చిట్కాని ట్రై చేయండి. మీరు నేను చెప్పే ఈ టిప్స్ని పాటించి చేస్తే మీ పిల్లలు కూడా ఖచ్చితంగా లైక్ చేస్తూ తింటారు. అలాగే మన వీడియోస్ని పూర్తిగా చూస్తున్న వారు మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడే మన వీడియోస్ అనేది మరికొందరికి చూపించడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి. అందులో 1 టేబుల్ స్పూన్ నిండుగా ఆయిల్ని పోసి అలా ఆయిల్ లైట్గా కాగిన తర్వాత అందులో నేను ఇక్కడ 3 కోడిగుడ్లని తీసుకుంటున్నానండి. ఒక్కొక్కటి ఎగ్స్ని పగలకొట్టుకొని వేసుకున్నాక ఇప్పుడు అందులో 1 ప్యాకెట్ న్యూడిల్స్ మసాలాని తీసుకుంటున్నానండి. న్యూడిల్స్ మసాలా పొడిని ఇష్టపడని పిల్లలు అస్సలు ఉండరు కదా, అందుకోసమేనండి ఈ చిన్న ఆలోచనతోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా ఇష్టపడుతూ తింటారు. ఇలా న్యూడిల్స్ మసాలా వేసుకున్నాక మసాలా అంతా కూడా కోడిగుడ్లకి పట్టేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. ఇలా మసాలా అంతా మిక్స్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ ఓరిగానో పొడిని వేసుకోండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. అక్క, మా దగ్గర ఓరిగానో పౌడర్ లేదు అనుకునేవారు స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. ఇది వేయటం వల్ల కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది అంతే. ఇలా 2 నిమిషాల వరకు కంటిన్యూగా కలుపుకున్న తర్వాత చూడండి, ఎగ్ అంతా కూడా మంచిగా బాయిల్డ్ అయిపోయి ఉంది. మరొక మాట అండి, ఈ రెసిపీలో నేను సాల్ట్ అనేది వేయలేదు, ఎందుకంటే న్యూడిల్స్ మసాలాలోనే సాల్ట్ అనేది ఉంటుంది కనుక. ఇక్కడ నేను సాల్ట్ అనేది స్కిప్ చేశాను. మీకు కావాలనుకుంటే చిటికెడ సాల్ట్ని వేసుకోండి. అలాగే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకోవడమే. అంతేనండి, చాలా సులభంగా చేసుకోవచ్చు కదా కోడిగుడ్లు మసాలా పొరుటుని. అది కూడా పిల్లలకి నచ్చే విధంగా ఈ రెసిపీని ఎలా చేయాలో చూసాం కదా. అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.